ఇక అందరూ కలిసి అంజుని రణవీర్‌తో పంపించేస్తారు. తర్వాత మనోహరి మిస్సమ్మ దగ్గరికి వెళ్లి, "ఏంటి బాగీ, అంజు వెళ్ళిపోతుంటే ఆపుతావనుకున్నాను. కానీ సైలెంట్‌గా సినిమా చూసినట్టు చూసావేంటి? నిన్నేమో ఆ టెంపరరీగా ఆపగలిగావు. ఈరోజు పర్మనెంట్‌గా ఆపలేకపోయావు కదా" అంటూ మాట్లాడుతుంటే దూరం నుంచి చూస్తున్న యాదమ్మ మాత్రం మనోహరి ఏంటి బాగీతో అలా మాట్లాడుతుంది? కామ్‌గా వెళ్తున్న కోబ్రా మీద కాలేసి కాటేయించుకోవడం అంటే ఇదేనేమో! మనోహరికి ఇది అవసరమా? అని అనుకుంటూ ఉంటుంది. మనోహరి మాత్రం అయినా ఎలా ఆపుతావు? ఆపితే నీ పసుపు కుంకుమలు పుటుక్కుమంటాయి కదా అని అనగానే మిస్సమ్మ కోపంగా ఏయ్ అంటూ చూస్తుంది. ఇక మనోహరి కోపంగా ఏంటి భాగ్య అరుస్తున్నావు? నిజం చెప్తే నీ భర్త నా కాబోయే భర్త అమర్ ప్రాణాలతో ఉండడు కదూ అనగానే అందుకే చాలా ఓపికగా ఉన్నాను అంటుంది మిస్సమ్మ. మనోహరి కూడా అందుకే నేను ఆ పిక్ పాయింట్ మీద దెబ్బ కొట్టాను. ఎలా ఉంది నా దెబ్బ? అదుర్స్ కదూ అనగానే యాదమ్మ మాత్రం పడుకున్న పులితోక పట్టుకొని పరాచకాలు ఆడడం అంటే ఇదేనేమో మనోహరి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి మాత్రం అంజుతో మొదలైన ఈ సాగనంపే ప్రయాణం నీ కూతురు ఆరుతో ఎండ్ అవుతుంది. మెల్లగా ఒక్కొక్కరిని నీతో సహా ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వగానే అది నీ తరం కాదు అంటుంది మిస్సమ్మ. ఎందుకు కాదు? నిన్ను నీ కూతురును 5 ఏళ్లు ఇంట్లో నుంచి పంపించలేదా? ఈ రోజుకు అంజుకు ఫాదర్‌గా రణవీర్‌ని సెట్ చేసి పంపించాను. రేపు ఆనంద్‌ను, ఎల్లుండి ఆకాష్‌ను, ఆ తర్వాత ఆరును పంపించేస్తాను. నువ్వు ఈరోజులాగే చూస్తుండడం తప్ప ఏమీ చేయలేవు. తన ఆశ్రమం ఇచ్చిన పిల్లలు సొంత గూటికి చేరుకున్నారు అని అమర్ అమాయకంగా ఆనందపడతాడు. చివరగా నీకు కూడా ఒక ఫేక్ మొగుడిని అంటగట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాను. రాథోడ్‌ను జాబ్‌లో నుంచి తీసేస్తాను. ఫైనల్‌గా నేను, అమర్ మాత్రమే ఇంట్లో ఉంటాము అని చెప్పగానే యాదమ్మ భయంగా అంటే నన్ను కూడా పంపించేస్తుందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి మాకు వండి పెట్టడానికి ఇదిగో ఈ యాదమ్మ మాత్రమే ఉంటుంది అని చెప్పగానే యాదమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఇక మనోహరి అమర్ నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం. కథ సుఖాంతం అంటూ చెప్పగానే మిస్సమ్మ కోపంగా నీ పాపం పండకుండా నీకు శిక్ష పడకుండా ఈ కథ అయిపోదు మనోహరి అని అంటుంది. దీంతో మనోహరి కోపంగా అది యాంటీ క్లైమాక్స్ బాగీ అలా జరిగే అవకాశమే లేదు అనగానే మిస్సమ్మ కోపంగా తప్పులు చేసేవారు తప్పించుకునే అవకాశమే లేదు అని అంటుంది. దీంతో మనోహరి నిజమే నేను ఒప్పుకుంటాను కానీ నా విషయంలో అలా జరగడం లేదే. నేనెన్నో తప్పులు చేశాను. అమర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. అమర్ గతం మర్చిపోయేలా చేసి నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అంటూ చెప్పుకుంటుంటే మిస్సమ్మ కోపంగా ఇది దేవుడు నువ్వు మంచిగా మారడానికి ఇచ్చిన అవకాశం. కానీ నువ్వు ఈ ఛాన్స్‌ని మిస్‌యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పగానే మనోహరి మిస్‌యూజ్ కాదు బాగీ నాకు యూజ్ అయ్యేలా చేసుకుంటున్నాను. నేను అమర్‌కు మిస్ అయ్యేలా చేసుకుంటున్నానని చెప్పగానే మిస్సమ్మ కోపంగా అది ఎప్పటికీ జరిగే పని కాదు అనగానే జరుగుతుంది. జరిగి తీరుతుంది. నువ్వు అమర్‌కి ఎప్పటికీ నిజం చెప్పలేవు. గతం మర్చిపోయిన అమర్ నేను చెప్పిందే నమ్ముతాడు. ఆ పిల్లలు నువ్వు ఈ రాత్రులు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి. వరుసగా ఒక్కొక్కరికి ప్యాకప్ చెప్పేస్తాను. ఇదే జరుగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.